హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ గన. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కళ్యాణం ఎపిసోడ్ 8. స్టోరీలోకి వెళ్ళే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని స్టోరీ చదవండి. మంచిగా ఉన్న మూడ్ని చెడగొట్టి దొబ్బుతావే, నీకు అసలు ఫోన్ చేయడమే నాది తప్పు అని మధురపై అరిచి ఫోన్ కట్ చేశాడు దేవ. అబ్బో, ఈయన గారికి కోపం ఒక్కటే తక్కువ అనుకొని మూతి 33 వంకర్లు తిప్పుకొని తన రూమ్కి వెళ్ళింది మధుర. లంచ్ టైంలో త్రిపురకి కాల్ చేస్తాను అన్న విషయం గుర్తొచ్చి ఇప్పుడు ఇదేం సాగు కొడుతుందో నన్ను అనుకుంటూ కాల్ చేస్తాడు దేవ. హా బావా అంది త్రిపుర ఫోన్ లిఫ్ట్ చేసి. ఏం చేస్తున్నావే? ఇప్పుడే తింటున్నా బావా, నువ్వు తిన్నావా? ఇప్పుడే అని చెప్పాడు. మీ అక్క వచ్చిందా? వచ్చింది బావా, నీకు ఫోన్ చేయలేదా? అది నాకు ఫోన్ చేయడము అయ్యింది, నాతో గొడవ పెట్టుకోవడం కూడా అయ్యింది. ఎందుకు బావా? నీ అక్క గురించి నీకు వేరే చెప్పాలా? తిక్కల్ది, దానికి రోజు నాతో గొడవ పడకపోతే రోజు గడవదులే కానీ అది తిన్నదా అని అడిగాడు. తిన్నది బావా, నేను నా రూమ్లో తింటున్నా. ఓకే, జాగ్రత్త. వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురావాలా? చాక్లెట్స్ కావాలి. ఓకే, తీసుకువస్తా. బాయ్. ఇక బాయ్ బావా అని ఫోన్ కట్ చేసింది త్రిపుర. ఇక ఈవినింగ్ దేవా ఆఫీస్ నుండి వస్తూ త్రిపుర కోసం చాక్లెట్స్ తీసుకొని ఇంటికి బయలుదేరాడు కార్లో. ఇంట్లోకి రావడంతోనే మధుర హాల్లో కనిపిస్తే చిన్ని అని పిలిచాడు. బావా అని త్రిపుర దేవా ముందుకు వస్తే ఇదిగో అంటూ చాక్లెట్ తీసి తన చేతిలో పెట్టి మధుర దేవా ఉంటున్న రూమ్లోకి వెళ్ళాడు ఫ్రెష్ అవ్వడం కోసం. త్రిపుర చాక్లెట్స్ తీసుకొని మళ్ళీ తన రూమ్లోకి వెళ్ళిపోతే మధుర కాఫీ పెట్టుకొని వాళ్ళ రూమ్కి వెళ్ళింది దేవా కోసం. అప్పుడే దేవా ఫ్రెష్ అయ్యి రావడంతో కాఫీ అతడికి ఇచ్చింది మధుర. కాఫీ తాగుతూ ఆ రూమ్లోనే ఏదో పని చేస్తున్న మధురని చూస్తూ ఉన్నాడు దేవా. ఓయ్. చెప్పండి. ఇలా రావే. ఏంటండి అంది మధుర దేవా దగ్గరికి వచ్చి. ఆమె దగ్గరికి రావడంతోనే మధుర చేయి పట్టుకొని అతడి ఒళ్ళోకి లాక్కున్నాడు దేవా. ఏం చేస్తున్నారండి మీరు అంది మధుర ఆమె సపోర్ట్ కోసం దేవా భుజాల చుట్టూ చేయి వేసి. చూపించాలా ఏం చేస్తున్నానో అన్నాడు దేవా మత్తుగా. ఏవండి? ఏంటే ఎక్కువ చేస్తున్నావు? లేవండి, మీకు సిగ్గు లేదు అసలు. నా పెళ్ళంతో సరసాలు ఆడడానికి నాకెందుకే సిగ్గు? ఆ సరసాలేవో నా చెల్లితో ఆడండి. సంవత్సరంలోపు మనకి పాపో బాబో అయినా వస్తారు, నాతో ఎందుకు? అంతే. దేవాకి సర్రున కోపం పెరిగిపోయి ఎందుకే పదే పదే అలా మాట్లాడుతున్నావు అన్నాడు. అవును, నాతో ఉంటే మీకు సుఖాన్ని అందిస్తాయేమో కానీ మీ వారసుని ఇవ్వలేను కదా. అదేదో త్రిపురతో ఉంటే అయినా మీకు వారసులు వస్తారు కదా అని అంది మధుర. అంతే. నెక్స్ట్ మినిట్ దేవా కొట్టిన దెబ్బకు మధుర వెళ్ళి బెడ్ మీద పడింది. పిచ్చి పట్టిందానే నీకు? పిల్లలు పిల్లలు అని నన్ను చంపుకు తింటున్నావు. చచ్చిపోతావా పిల్లలు లేకపోతే? నీ గోల నేను కాబట్టి భరిస్తున్నానే. అదే వేరే ఎవరైనా అయితే నీ చెల్లిని చేసుకోమన్నందుకు హ్యాపీగా మీ చెల్లిని చేసుకొని నిన్ను నడి రోడ్డులో వదిలేసేవాడు. ఎందుకే?
నువ్వంటే నాకు ఇంత పిచ్చి అంటున్నా కూడా నన్ను అర్థం చేసుకోకుండా నీ నీ చెల్లి దగ్గరికి వెళ్ళమని చెప్తున్నావు. నిన్నుంచుకొని నీ చెల్లి దగ్గరికి వెళ్ళనా? నేను నీ కంటికి ఎలా కనబడుతున్నానే నేను అని అరిచాడు దేవ. మీరు నన్ను కొట్టినా తిట్టినా లాస్ట్కి చంపినా కూడా నాది అదే మాట. నాకు మీ పిల్లలు కావాలి. మీరు నేను అడిగింది చేయకపోతే నేను ఏం చేస్తానో మీకు ఇంతకుముందే చూపించాను. కానీ ఈసారి అది నిజమవుతుంది. మీరు ఏం చేసినా నా డెసిషన్ మారదు. నాకు మీ పిల్లలు కావాలి. ఇదే ఫైనల్ అని ఏడ్చుకుంటూ ఆ రూమ్ నుండి బయటకి వెళ్ళింది మధుర. హా, నీ పిల్లల పిచ్చితో చంపేయవే నన్ను అని అరిచి అసహనంగా బెడ్ మీద కూర్చున్నాడు దేవ. అక్క బావ రూమ్లో నుండి అరుపులు విని పరుగున వాళ్ళ రూమ్లోకి వస్తుంది త్రిపుర. కానీ అప్పటికే మధుర బయట గార్డెన్లోకి వెళ్ళిపోతే దేవ చాలా కోపంగా బెడ్ మీద కూర్చొని ఉన్నాడు. త్రిపుర కంగారుగా దేవా దగ్గరికి వెళ్ళి, ఏమైంది బావా, అక్క ఏది అని అడిగింది. దేవ త్రిపురను ఓసారి చూసి సైలెంట్గా ఉండడంతో మధుర బయటికి వెళ్ళి ఉంటుందేమోనని త్రిపుర బయటికి పరిగెత్తింది కంగారుగా. బయట గార్డెన్లో ఉన్న సోఫాలో కూర్చున్న మధుర తన కన్నీళ్లను తుడుచుకుంటూ కనిపిస్తుంది. అక్క ఏడుస్తూ ఉండేసరికి త్రిపుర మధుర దగ్గరికి పరిగెత్తి, అక్క ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. అదేం లేదు చిన్ని, నేనేమి ఏడవడం లేదు, కంట్లో ఏదో పడింది అంతే అని చెల్లి ముందు కవర్ చేయడానికి చూసింది మధుర. అక్క, నేను ఆల్రెడీ మీ రూమ్లో బావ నువ్వు గొడవ పడడం విన్నాను. ఏమైందక్క, బావ కొట్టాడా నిన్ను అని అడిగింది మధుర మీ చెంప మీద ఉన్న చేతి అచ్చులు చూసి. ఏదో చిన్న గొడవ లేవే చిన్ని, నేనే ఏదో పిచ్చిగా వాగితే మీ బావకి కోపం వచ్చి కొట్టేశాడు అంతే. మళ్ళీ ఆయనే నా దగ్గరికి వస్తాడులే, ఆయన కోపం ఎంతసేపు ఉండదు అని మొహం మీద నవ్వు పులుముకొని మరీ చెప్పింది మధుర చెల్లికి. బాధపడకక్క అని 5 నిమిషాలు మధుర దగ్గర కూర్చొని ఇంట్లోకి వెళ్దాం పదా పదా అక్క అని మధురని లోపలికి తీసుకొని వెళ్ళింది త్రిపుర. అప్పటికే దేవ అక్కా చెల్లెని ఓసారి చూసి హాల్లో కూర్చున్నాడు. నువ్వు రూమ్కి వెళ్ళక్క, నేను కాఫీ తీసుకువస్తాను అని చెప్పి త్రిపుర కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టి మధురకి ఒక కప్పు ఇచ్చి దేవాకి కోసం ఇంకొక కప్పు తీసుకొచ్చి అతని చేతిలో పెట్టి అతడి పక్కన కూర్చుంటుంది. దేవ సీరియస్గా కాఫీ సిప్ చేస్తూ ఉంటే, అక్కని ఎందుకు కొట్టావు బావా అని అడిగింది. మీ అక్క చేసే పనులకు కొట్టక ముద్దు పెట్టుకోమంటావా? అది నేను ఏం చేసినా ఎలా ఉన్నా లాస్ట్కి పిల్లల విషయం వరకు వచ్చి ఆగుతుంది. ఏ పిల్లలు లేకపోతే చచ్చిపోతుందా అది? దేశం మీద ఇది ఒక్కతే ఉన్నట్టు ఎందుకు ఇన్ని బిల్డప్లు? తను సెన్సిటివ్ అని తెలిసి కూడా ఎందుకు బావా నువ్వు తన మీద చేయి చేసుకుంటావు? తను అనుకున్నది అంటే అది జరిగే వరకు నిద్రపోదు. అది తనకి చిన్నప్పటి నుండి ఉన్నదే. అక్క గురించి అన్నీ తెలిసిన నువ్వే తన మీద కోప్పడితే ఎలా చెప్పు? తను మేమెవరం ఎన్ని అన్నా ఓర్చుకుంటుంది. కానీ నువ్వు ఒక్క మాట అన్నా కూడా తీసుకోలేదు బావా. అమ్మ నాన్న కన్నా నాకన్నా కూడా నువ్వంటేనే అక్కకి ప్రాణం. మేమెవరు లేకుండా అయినా తను ఉండగలుగుతుంది. కానీ తను నువ్వు లేకుండా బతకలేదు బావా. తను ఏదో కోపంలో అంటే నువ్వు సర్ది చెప్పాల్సింది పోయి తన మీద చేయి ఎత్తుతావా? తను ఎంత బాధపడుతుందో తెలుసా నీకు అని అంది త్రిపుర. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? వెళ్ళి నీ అక్క కాళ్ళు పట్టుకోనా కొట్టినందుకు? అది దానికి వెంటనే పిల్లలు కావాలంటే ఎక్కడి నుండి తీసుకురావాలే? బయట షాప్లో అమ్ముతున్నారా పిల్లల్ని? ఏమైనా పెళ్ళి చేసుకోమంది, నిన్ను చేసుకున్నాను కదా. నాకు కాస్త కూడా టైం ఇవ్వకుండా
పిల్లలు 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 అంటే ఆల్రెడీ నేను ఒకరికి సొంతమైన వాడినే. అవన్నీ మర్చిపోయి నిన్ను దగ్గరికి తీసుకుంటే అది ఏమవుతుందే? నేను నీకు ప్రేమగా దగ్గర అవ్వాలి అనుకుంటున్నా చిన్ని. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కూడా నా భార్యవే. ఎలాంటి ప్రేమ లేకుండా నీకు దగ్గర అయితే మన బంధానికి విలువ ఉండదు చిన్ని. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.